హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒక 1000 చదరపు అడుగుల్లో ఫ్లోరింగ్ అనేది చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మెటీరియల్ అవసరం అవుతుంది, ప్రజెంట్ ఆ మెటీరియల్ అనేది ఎంత కాస్ట్ తీసుకుంటున్నారు, లేబర్ ఎంత అవుతుంది, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. అలాగే ఈ ఫ్లోరింగ్ అనేది ఎవరు చేసుకోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఈ ఫ్లోరింగ్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అలాగే ఈ ఫ్లోరింగ్ మనం ఎలా చేసుకుంటే ఫ్యూచర్ లో మనకి వాటర్ లీకేజీలు కాకుండా ఉంటాయి, ఇలాంటి వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ ఒక్క వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థం అవుతుంది. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ముందుగా ఈ ఫ్లోరింగ్ అనేది ఎవరు చేసుకోవాలి అన్న విషయం మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే టాప్ ఫ్లోర్ అనేది చేసుకుంటారో ఆ టాప్ ఫ్లోర్ లో మాత్రమే ఈ ఫ్లోరింగ్ అనేది మనం చేసుకోవాలి. జనరల్ గా ఒక ఫ్లోర్ అనేది వేసుకొని దానిపైన మరొక ఫ్లోర్ అనేది వేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు కింద ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ కింద ఫ్లోర్ లో మనం ఫ్లోరింగ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఏదైతే టాప్ ఫ్లోర్ అనేది చేసుకుంటామో అంటే ఇంకా దానిపైన మరొక ఫ్లోర్ అనేది వేసుకోం ఫ్యూచర్ లో కూడా అని ఏ ఫ్లోర్ కి అయితే మనం డిసైడ్ అవుతామో ఆ ఫ్లోర్ కి మాత్రమే టాప్ లో మనకి ఈ ఫ్లోరింగ్ అనేది మనం చేసుకోవాలన్నమాట. ఎందుకు ప్రతి ఫ్లోర్ కి చేసుకోవచ్చు కదా అని చెప్పి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ప్రతి ఫ్లోర్ కి అయితే చేసుకోరండి, ఎందుకంటే మనం టాప్ ఫ్లోర్ లో మనకి వర్షం పడినప్పుడు ఆ వాటర్ అంతా కిందకి వెళ్ళడానికి ఒక చాట కిందకి వెళ్ళడానికి పైప్ అనేది పెట్టుకుంటాం. వాటర్ అనేది కిందకి లీక్ కాకుండా మనకు ఉండటానికి వాటర్ లీకేజీలు ఇలాంటివన్నీ ఉపయోగించి ఫ్లోరింగ్ అనేది చేసుకుంటాం. మనం మామూలుగా ప్రతి ఫ్లోర్ లో మనం చేసుకున్నట్లయితే ఆ ఫ్లోర్ లో మళ్ళీ మనం హౌస్ అనేది కట్టుకుంటాం. దానిలో టైల్స్ కానీ మార్బుల్స్ కానీ మనం మార్చి వేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఈ ఫ్లోరింగ్ అవసరం అయితే ఉండదు. దీన్ని పగలగొట్టుకొని మళ్ళీ హైట్ అనేది కొంచెం లేపుకొని దానిలో టైల్స్ కానీ మార్బుల్స్ కానీ వేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు మనం జనరల్ గా ఇంకో స్టేర్ వేసుకునే పరిస్థితిలో ఈ ఫ్లోరింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. టాప్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ లో మాత్రమే ఇది చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ కి ఎంత ఖర్చు అవుతుందో బడ్జెట్ అనేది చూసుకుందాం. మేము రీసెంట్ గా 30x36 సైజులో ఉండే ఒక హౌస్ కి ఫ్లోరింగ్ అనేది చేయడం జరిగింది. అంటే స్లాబ్ యొక్క ఏరియా వచ్చేసి 30 అడుగులు వెడల్పు 36 అడుగులు పొడవుతోటి ఉండే స్లాబ్ ఏరియాలో మేము ఫ్లోరింగ్ అనేది చేసాం. దానికి గాను 1080 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే రావడం జరిగింది. అంటే ఇంచుమించుగా మనకి 1100 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే రావడం జరిగింది. దీనిలో టోటల్ గా ఎంత మెటీరియల్ అవసరమైంది, అలాగే లేబర్ కాస్ట్ అనేది ఎంత తీసుకున్నారో ఇప్పుడు నేను మీకు క్లియర్ గా అయితే చెప్తాను. ముందుగా దీనికోసం సిమెంట్ బ్యాగ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. దీనిలో ఫస్ట్ ఉండ్రు అనేది కలుపుతారు. ఉండ్రుకు కానీ అలాగే పైన వేసిన ఫ్లోరింగ్ సిమెంట్ మందానికి కానీ వీటిలన్నిటికీ కలుపుకొని ఇక్కడ సుమారుగా ఒక 15 సిమెంట్ బ్యాగుల దాకా అయితే అవసరం అయితే అయ్యిందండి. 15 సిమెంట్ బ్యాగులు అంటే మనకి 380 రూపాయలు బ్యాగ్ తీసుకున్నారు. 10 రూపాయలు బాడుగా అంటే మనకి ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కి 10 రూపాయలు చొప్పున ఒక బస్తాకి అయితే తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మనకి 15 బ్యాగులకి 390 రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే 5850 రూపాయల దాకా సిమెంట్ కి అయితే ఇక్కడ ఖర్చు అనేది అవ్వటం జరిగిందండి. మీరు ఇక్కడ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే మీరు చేసే ఫ్లోరింగ్ యొక్క మందాన్ని బట్టి మీకు ఇక్కడ సిమెంట్ ఎక్కువ పట్టడం అదే విధంగా తక్కువ పట్టడం కూడా జరుగుతుంది. కొన్ని స్లాబ్లకి ఏం జరుగుతూ ఉంటుందంటే మనకి కార్నర్స్ వచ్చేసి కరెక్ట్ గా లెవెల్ కి అయితే ఉంటాయి. ఆ మధ్యలో వచ్చేసరికి సుమారుగా ఒక 2-3 అంగుళాలు డౌన్ అయిపోయి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనకి అక్కడ సున్నం అనేది ఎక్కువ పడుతుంది. అంటే ఇసుకతో మనం సిమెంట్ తో కలుపుకున్న ఈ మాల్ ఏదైతే ఉందో ఇది ఎక్కువ పడుతుంది కాబట్టి అక్కడ మనకి మెటీరియల్ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది. అలా కాకుండా మనకి స్లాబ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది అనుకోండి వాటర్ తోటి, దానికి మనం సింపుల్ గా ఎక్కడ చూసుకున్నా సరే మనకి ఒక అరంగుళం లేకపోతే మహా అయితే అంగుళం 30 ఈ విధంగా మందం అనేది పెట్టుకుంటాం ఫ్లోరింగ్ లో. కాబట్టి ఈ విధంగా వేసుకుంటేనే సింపుల్ గా ఒక 15 బ్యాగులు ఇప్పుడు మేము చెప్తున్న లెక్క ప్రకారం అయితే ఖర్చు అవుతుంది. మీకు ఎక్కువ డౌన్ పెట్టుకొని అక్కడక్కడ ఎత్తు పల్లాలుగా ఉంటే మీకు మెటీరియల్ అనేది ఎక్కువ కూడా పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇసుక అండి. ఇసుక వచ్చేసి సుమారుగా ఒక 35 ట్రక్ దాకా అవసరమైంది. 35 ట్రక్ అంటే మనకి ఒక ట్రక్ కాస్ట్ వచ్చేసి, అంటే ట్రక్ అంటే మనకి ట్రాక్టర్ లెక్క తోలుతూ ఉంటారు కదా, అలా ఒక ట్రాక్టర్ కి మనకి 35 ట్రాక్టర్ అయితే అవసరమైంది. ఒక ట్రాక్టర్ కాస్ట్ వచ్చేసి 5000 రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి మనకి ఇసుక వచ్చేసి సుమారుగా 3000 రూపాయలు అనేది బడ్జెట్ అనేది అవడం జరిగిందండి. అలాగే దీనిలో మనకి ఉండ్రులో కలపడానికి అలాగే కింద స్లాబ్ ఏదైతే ఉందో స్లాబ్ మీద పోయడానికి కానీ వాటర్ ప్రూఫ్ లిక్విడ్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇవి వచ్చేసి సుమారుగా ఒక 5 లీటర్ల నుంచి 6 లీటర్ల దాకా ఖర్చు అయితే అవనియండి. 1 లీటర్ కాస్ట్ వచ్చేసి 180 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకోవడం జరిగింది. 180 కొన్ని చాట్ల 200 రూపాయలు ఆ విధంగా కూడా ఉంటుంది. కాబట్టి ఈ వాటర్ ప్రూఫింగ్ వచ్చేసి సుమారుగా ఒక 1000 రూపాయల బడ్జెట్ అనేది
పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టోటల్‌గా ఎంత బడ్జెట్ అయింది? అలాగే మనకి మెయిన్ వచ్చేసి లేబర్ అన్నమాట. ఇది మొత్తం మనకి వర్క్ అనేది చేసినందుకు వీళ్ళొచ్చేసి సుమారుగా ఒక రూ. 16,000 నుంచి రూ. 18,000 దాకా ఖర్చనేది అవుతుందన్నమాట వీళ్ళకి. బడ్జెట్ అనేది 16,000-18,000 అనేది వీళ్ళు కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారు. ఓకేనా? ఆ విధంగా ఇప్పుడు టోటల్ బడ్జెట్ ఒకసారి చూసుకున్నట్లయితే రూ. 27,850 అంటే రూ. 27,850 దాకా బడ్జెట్ అనేది అవ్వడం జరిగింది. అంటే కొంచెం ఆ చార్జెస్, ఈ చార్జెస్ కొంచెం ఎక్స్‌ట్రా చార్జెస్ ఉంటాయి కదా! ఇలాంటివన్నీ కలుపుకున్నా సరే మీకు రూ. 30,000 బడ్జెట్ అనేది అవ్వటం జరుగుతుంది. ఒక 1100 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు ఫ్లోరింగ్ అనేది లాయించుకోవాలి అనుకున్నట్లయితే సుమారు మీకు రూ. 30,000 అనేది బడ్జెట్ ప్రెజెంట్ ఇప్పుడు అవ్వటం జరుగుతుంది. అలాగే ఈ ఫ్లోరింగ్ అనేది మనం చేసుకునేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే కంపల్సరీ దీనిలో వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్స్ అనేవి ఉపయోగించాలి. మనకి ఇవి ఉపయోగించుకోకుండా మీరు డైరెక్ట్‌గా వేసినట్లయితే పైన మనకి ఏమైనా పగుళ్ళు, క్రాక్స్ ఇలాంటివి వచ్చినప్పుడు వాటి ద్వారా వాటర్ అనేది చెమ్మనేది లీక్ అయ్యి కింద స్లాబ్‌లోకి లీక్ అయ్యి కిందకి మనకి దిగటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి వాటర్ ప్రూఫింగ్ లిక్విడ్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్లోరింగ్ అనేది మనం చేసుకునేటప్పుడు కింద మనకి స్లాబ్ ఏరియా ఏదైతే ఉంటుందో ముందుగా ఈ స్లాబ్ ఏరియాని శుభ్రంగా అంటే డస్ట్ అనేది లేకుండా శుభ్రంగా వాటర్ కొట్టి మొత్తం క్లీన్ అనేది చేసుకోవాలండి. క్లీన్ అనేది చేసుకున్న తర్వాత కరెక్ట్‌గా మనకి అన్నీ ఒకే విధంగా వాటర్ అంతా ఒకే దగ్గరికి వచ్చే విధంగా మనం లెవెల్ అనేది వేయించుకోవాలన్నమాట. లెవెల్ అనేది పక్కాగా వేయించుకున్నట్లయితే వాటర్ అనేది ఎక్కడ మీకు మధ్యలో ఆగడానికి ఛాన్స్ అయితే ఉండదు. కరెక్ట్‌గా మనం ఎక్కడైతే హోల్ అనేది పెట్టుకుంటామో వాటర్ మొత్తం కూడా అక్కడికే వచ్చేస్తాయన్నమాట. అలాగే మనకి మందం ఎక్కువ ఎక్కడైతే పడుతూ ఉంటుందో అలాంటి ప్లేసుల్లో మనకి బేబీ చిప్స్ అనేవి సన్నటి చిప్స్ అనేవి దొరుకుతూ ఉంటాయండి. ఎక్కువ మందం పడే దగ్గర ముందుగా ఆ సన్న చిప్స్ అనేవి ఉపయోగించి ఫ్లోరింగ్ అనేది లాక్కోవాలి. దానిపైనే మనం సున్నం అనేది వేసుకొని మళ్ళీ ఫైనల్ ఫ్లోరింగ్ అనేది చెయ్యాలన్నమాట. అలాగే దీనికి వచ్చేసి కొంతమంది ఫైనల్‌లో పైన స్పాంజిలు ఇలాంటివి కొడుతూ ఉంటారండి. అలా స్పాంజిలయితే కొట్టకూడదండి. పైన మనకి టాపీ ఏదైతే ఉందో టాపీ బ్యాక్ సైడ్ బాగా నొక్కిపట్టి మనకి టాపీ ఫినిషింగ్ అనేది కొడతారు. ఆ విధంగా టాపీ ఫినిషింగ్ అనేది మనం కొట్టుకుంటేనే ఫ్లోరింగ్ అనేది మనకి స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే వాటర్ లీక్ అనేది కిందకి అవ్వకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అదే మీరు స్పాంజిలతోటి పైన కొట్టేసుకొని చీపురు అలాంటివి కొట్టేసుకున్నారంటే ఖచ్చితంగా వాటర్ అనేది కొంచెం కిందకి లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా టాపీ నొక్కుడులే పైన కొట్టించుకోవడం మంచిది. అలాగే దీనికి యూజ్ చేసే ఇసుక వచ్చేసి మనకి మరీ ఎక్కువ గరుగ్గా ఉండకూడదు. అలాగే మరీ తక్కువగా మెత్తగా కూడా ఉండకూడదండి. మీడియం రేంజ్‌లో ఉండే ఇసుకనే దీనికైతే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక అలాగే ఫైనల్ విషయానికి వచ్చినట్లయితే ఈ వర్క్ అనేది మనం ఎప్పుడు చేసుకోవాలి? ఈ వర్క్ అనేది మనం మన ఇంటి వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అది ఎండగా ఉండేటప్పుడు మాత్రమే చేసుకోవాలండి. మీరు వర్షం పడేటట్లు ఉంటే అలాంటి పొజిషన్‌లో చేసుకున్నారంటే మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడి చేసుకుంటారు. సాయంత్రం వర్షం పడిందంటే మొత్తం పోతుందన్నమాట. కాబట్టి ఎండ ఎప్పుడైతే ఉంటుందో అలాంటి పొజిషన్‌లోనే మనం ఈ ఫ్లోరింగ్ వర్క్ అనేది పెట్టుకోవాలి. మాక్సిమం ఈ ఫ్లోరింగ్ గురించి అన్ని విషయాలు కవర్ చేశానని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఏమైనా పాయింట్లు మిస్ అయ్యి ఉంటే గుర్తు చేయండి. అలాగే హౌస్ కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ మన ఛానెల్‌లో ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానెల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి.